రాంభూపాల్ ఆధ్వర్యంలో ఆర్లగడ్డ ఇన్ఛార్జ్ నాని మరియు నేను మా భరతన్న మిగతా రైతులు అందరం కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఉల్లి రైతుల సమస్య గురించి చెప్పడం జరిగింది. హార్టికల్చర్ కింద పండిస్తారు ఉల్లిని, కాబట్టి ఎక్కువ వెరైటీ ఇస్తారు, లాంగ్గా వస్తుంది, కాబట్టి వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని కుంటి సాగులు చెప్పడము ఎంతవరకు సమంజసం అనేది మీ ద్వారా అడుగుతాం. ఉల్లి రైతులు ఏ రకంగా ఉన్నా సరే మేము ఇస్తాము అని చెప్పేసి హెక్టార్కు 50,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం పేపర్ మీద తప్ప పనిచేసే పాపన ఈ గవర్నమెంట్, అది కూడా ఏదో ఒక రీజన్ చెప్పి ఎగరగొట్టడం తప్ప రైతులను ఆదుకునే ఉద్దేశము ఏ కోశాన వీళ్ళకి లేకుండా పోతాం. అరే ఉల్లి రైతులు నష్టపోయినారు, నంద్యాల జిల్లాలో మంచి వెరైటీ పండిస్తూ ఉన్నారంటే ఈ వెరైటీ తీసుకొని మీకు ఇవ్వడానికి నష్టం లేదు. 8 రూపాయల కంటే లోపల అమ్ముకున్నారు, క్లియర్గా వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఈ రకంగా చెప్తారు. ఇప్పుడే మా భరతన చెప్పాడు క్లియర్గా, సీజన్ అంతా ఒకటే ధరిస్తారు తప్ప వేరే దానికి. ఈ రకంగా మీరు డివైడ్ అండ్ రూల్ లెక్క చేసుకొని మాకు కర్నూలుకు కడపకు వేరుకుంపట్లు పెట్టి రైతులలో విభేద భావాలు తీసుకొని రావడం అనేది ఈ ప్రభుత్వానికే చెల్లింది తప్ప వేరే ఏం కాదు. నష్టపోయిన రైతు ఎక్కడి రైతు అయినా నష్టపోయినాడు తప్ప లాభం పొందలేదు. మేము ఇప్పుడే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అయితే ఆలోచన చేసి దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడే భరత్ గారు చెప్తా ఉన్నారు, 2 రోజుల్లో 3 రోజుల్లో మీరు డిసిషన్ తీసుకుంటే సంతోషం, డిసిషన్ తీసుకోకుంటే మాత్రము మేము రైతులమందరము స్వచ్ఛందంగా కార్యాచరణ చేసి నిరాదీక్షగా కూర్చుంటామని చెప్తా ఉన్నారు. మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఉండే నాయకులను కూడా అడుగుతా ఉన్నాను, ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు. అధికార పక్షంలో ఉండి కూటమిలో ఉండి మీరు రైతుల గురించి పట్టించుకునేది ఇదేనా? నంద్యాల జిల్లాలో ఈ రకంగా నష్టపోతూ ఉంటే మీరు ఏ రకంగా ఆలోచన చేసి స్పందించాల్సింది పోయి మంత్రులు ఉన్నారు ఇక్కడ, ఏం చేస్తూ ఉన్నారు మీరు? రైతులు నష్టపోతూ ఉంటే దానికి కనీసం కించిత్తన్న ఒక్క వాయిస్ కూడా లేకుండా మీ రకంగా చేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. అలాగే మొక్కజొన్న గురించి కూడా ఆలోచన చేయట్లేదు, ఇంతవరకు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు అడిగితే కలెక్టర్ మేడంతో సీజన్ అయిపోయిందని చెప్తారు. అంతే, కల్లిబొల్లి మాటలు, ఏదో ఒక రీజన్ చెప్పి పని జరుపుకోవడము, పేపర్కి అయితే ఇన్ని చేసామని చెప్పడము, రీజన్స్ చూపెట్టేసి ఆ డబ్బులు ఇవ్వకుండా చేయడం తప్ప ఈ ప్రభుత్వం ఇదే రకంగా చేస్తాం తప్ప వేరే ఏం కాదు. మిగతా సమస్యలన్నింటి గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ. ఒకే రకమైన పంట వచ్చేటటువంటి మొట్టమొదటి పంట ఉల్లి పంట. దానికి ధర లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇదే మా జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ గారు, ఇతర నాయకులు ధర్నాలు చేస్తే 1200 కొంటామని చెప్పి హామీ ఇచ్చి కేవలం పంటలో 5% మాత్రమే కొనుగోలు చేసి చేతులు ఎత్తేసి తర్వాత మీ ఇష్టం, మీరు ఎక్కడైనా అమ్ముకోండి, మేము హెక్టార్కు 50,000 అంటే ఎకరాకు 20,000 రూపాయలు రైతు అకౌంట్లో జమ చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాత్సారం చేసుకుంటూ ఈరోజు ఒక జీవోను కడప కర్నూలు రైతులకు అకౌంట్లో వేయండి అని చెప్పి ఒక జీవోని ఇచ్చారు. అంటే నంద్యాల జిల్లాలో దాదాపు 14,000 ఎకరాలు సాగు జరిగింది ఉల్లి. ఆ రైతులకు నష్టపోవడం అంటే 28,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఈ సంవత్సరం ఏ పంటకు ధర లేదు. కనీసం ఆ 28 కోట్లు వస్తే జిల్లాకు ఎంత ఉపయోగం ఉంటుంది అని కూడా వాళ్ళు ఆలోచించడం లేదు. అధికారులు ఏం చెప్తున్నారంటే మాకే ఎదురుదాడి. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను ఈ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్గా చేసిన ఈ వెరైటీలన్నీ నాకు తెలుసు. అందరూ వేసేది ఒకటే వెరైటీ, ఒకటే సీజన్. వాళ్ళకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను, ఈ క్రాప్ తీసుకుందాం, అక్కడ ఈ క్రాప్ ఎప్పుడైంది, ఇక్కడ ఈ క్రాప్ ఎప్పుడైంది, అన్నీ ఒకే టైంలోనే జరిగినాయి, ఒకే టైంలోనే ఈ క్రాప్ జరిగింది. కానీ ఎందుకు ఈ అబద్ధాలంటే నంద్యాల రైతులను ఏదో మోసం చేయడానికి ప్రభుత్వం పూనుకుందని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. నంద్యాల ప్రజాప్రతినిధులు మరి చోద్యం చూస్తూ ఉన్నారు రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే. కాబట్టి ఈ 2 రోజుల్లో దీని మీద ఏదో కార్యాచరణ రాకపోతే మేము రైతులు స్వచ్ఛందంగా నిరాహార దీక్షకు కొనుక్కోవడానికి డిసైడ్ అయినాం. కాబట్టి 2 రోజుల టైం లోపల ఆ 28 కోట్ల గురించి ఏదో ఒక హామీ రావాలా. రాని పక్షంలో మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.